ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ ఏసారు కదా! మనకి ఎపిసోడ్‌లో కేవలం ముగ్గురిని మాత్రమే చూపించారు. కానీ లైవ్‌లో సీత, అభయ్, మణికంఠ వీళ్ళందరూ కూడా వచ్చారు. అభయ్ కాదు, సారీ, మన ఆదిత్య వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో, సీత ఎవరిని నామినేట్ చేసింది అంటే మన ప్రేరణని, యష్మిని నామినేట్ చేసింది. చేసినంత వరకు బానే ఉంది. ప్రేరణని ఏమని నామినేట్ చేసిందంటే, నువ్వు ఆహ్ మెగా చీఫ్ అయినప్పుడు ఎవిక్షన్ షీల్డ్‌ని ఫస్ట్ ఓటు రోహిణికేసావు. ఆ తర్వాత నబీల్‌కేసావు. ఎందుకంత ఫ్లిప్ అయ్యావని చెప్పేసేసింది. సరే, ఆ నామినేషన్స్ పక్కన పెట్టేస్తే నిఖిల్‌ని చాలా ఘోరమైన మాటండి. నిజం చెప్పాలి అంటే నిఖిల్ ప్లేస్‌లో ఎవ్వరున్నా సరే ఏడ్చేస్తారేమో అని నాకనిపించింది. అదేంటి అంటే, నువ్వు యష్మిని నీ సొంత లాభం కోసం యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పేసి చెప్పింది. అంటే నువ్వు వాడుకుంటున్నావు యష్మిని. నీ స్వార్థం కోసం నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పేసి చెప్పింది. అయితే అది ఎంత పెద్ద వర్డ్ అంటే, నిజం చెప్పాలి అంటే చాలా అన్యాయమైన వర్డ్ అది. అసలు ఆ మాట అనకూడదు. ఎందుకంటే నిఖిల్ ఎక్కడ కూడా యష్మిని గేమ్‌లో గాని, లేకపోతే ఎమోషనల్‌గా గాని ఎక్కడా కూడా వాడుకోలేదు. ఎందుకనంటే తను మేబీ తన మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాడేమో! యష్మి కూడా నిఖిల్ మీద ఫోకస్ పెట్టిందేమో కానీ, ఎక్కడా కూడా వాడేసుకొని నేను పైకెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఎప్పుడూ నిఖిల్ అనుకోలేదు. కానీ ఈ సీత మాత్రం ఆ మాట అంది. ఆ మాట అన్న తర్వాత యష్మి చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, కనీసం తను అలా ఏం లేదు సీత, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, మాకదేం లేదు అని అనకుండా, అవును అన్నట్టుగా తల ఊపింది. దాంతో నిఖిల్‌కి చాలా ఏడుపొచ్చేస్తదనమాట. లైవ్‌లో నామినేషన్స్ ప్రక్రియ అయిన తర్వాత లిటరల్‌గా నిఖిల్ అసలు డౌన్ అయిపోయి ఏడ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు. భోజనం కూడా చేయలేదనమాట. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.